ట్విట్టర్‌లో కొందరు వింత జీవులు డిస్కషన్‌లు మొదలెట్టారబ్బా! పీకుడు వ్యాపారం అంటారు. పని, పాట లేని కొన్ని వింత జీవులు ట్విట్టర్‌లో కలిసి మనము ప్రశ్నించాలి. మనం ప్రజలం గదా! అన్యాయం జరుగుతుంటే అసలు ఊరుకోలేమని జెప్పేసి ప్రశ్న రావణ్ గాడు, ప్రకాష్ రాజ్ అన్న ఇలాంటి కొన్ని వింత వింత జీవులన్నీ ఒక 5, 10 మంది కలిసి ట్విట్టర్‌లో ఒక యుద్ధమే చేసుకుంటూ వస్తున్నారు. ఓ వింత జీవుల్లారా! ఒరేయ్ రావణ! కనీసం ఇక్కడి నుంచి నా నా వాయిస్‌ని వాళ్ళకన్నా పోస్ట్ చేయరా? మా జగనన్న కాలంలో ఏం పీకారురా మీరు? ఏం పీకారు? మద్యపాన నిషేధం అనేది ఒకటి ఉంటుంది తెలుసు కదా! మా జగనన్న అది దృష్టిలో పెట్టుకునే మహిళా ఓట్లన్నీ లాగేసుకున్నాడుగా. అవునా? పోనీ మద్యపాన నిషేధం చేయలేక చచ్చాం అని అనుకోండి. కనీసం బ్రాండ్‌లేంట్రా? బ్రాండ్‌లు అంటే ఆంధ్రప్రదేశ్‌లోనే ఒక బ్రాండ్‌లు క్రియేట్ చేసి జనాల ఆరోగ్యాల మీద వాళ్ళతో ఆడుకున్నప్పుడు ఏమైపోయారురా మీరు? ప్రశ్నించి అలసిపోయారా? జగనన్న అయితే ప్రశ్నించరా? ఎందుకంటే మనకు వస్తాయిగా గూగుల్ పేలు, ఫోన్‌పేలు వస్తాయిగా. అందువల్ల ప్రశ్నించరు మీరు. ఇప్పుడేంటంటే వీళ్ళు దేశాన్ని, రాష్ట్రాన్ని బాగు చేయాలనే ప్రాసెస్‌లో ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు ఆ జర్నీ చేస్తూ ఉంటే మీకు నొప్పి కాదులేరా మాకు తెలుసు గానీ జగనన్న వేసే బిస్కెట్‌లకు పడిపోయి ఆయన కోసం పని చేయాలి. పొద్దున్నుంచి మనం తాగేదేంటో తెలుసు కదా! పవన్ కళ్యాణ్ గారు ఉచ్చేది తాగుతుంటారు మీరంతా. అందువల్లేరా మిమ్మల్ని వింత జీవులు అనేది. ఈ వింత జీవులకి వీలైతే ఓ లైక్ వేసుకోండి. వాళ్ళు క్వశ్చన్లు చేస్తూనే ఉండాలి. పవన్ కళ్యాణ్ గారి పాలనలో మనం ముందుకెళ్తూనే ఉండాలి. ఒకటి అభివృద్ధి అనేది స్టెప్ బై స్టెప్ ఒకటేసారి రాత్రి రాత్రి ఏదో జరిగిపోదు. స్టెప్ బై స్టెప్ డెవలప్మెంట్ ఉంటుంది. అదంతా ప్రజలు గమనిస్తున్నారు. ఇలాంటి పీకుడు వ్యాపారాలు, ఇలాంటి ట్విట్టర్ వ్యాపారాలు వీళ్ళకు రంజుగా ఉంటాయేమో కానీ జనాలకు కాదు. జనాలకు కావాల్సింది మంచి పాలన అందించే నాయకుడు. ద రేట్ ఆఫ్ పవన్ కళ్యాణ్.